Good afternoon. I am Neerab Prasad, Special Chief Secretary and Chief Commissioner for Land Administration. To my right is Lieutenant General Girish Kumar, Surveyor General of India. To his right is Colonel Sunil Fatehpur, Director, Andhra Pradesh and Telangana, Survey of India. On my left is Usha Rani, Principal Secretary, Revenue. And we are also expecting shortly Siddharth Jain, Commissioner, Survey, Settlement and Land Records, Government of Andhra Pradesh. As you are aware, we are going to start the resurvey program in the whole state of Andhra Pradesh from the 21st of this month. And today, we have formally signed the Memorandum of Understanding between the Government of Andhra Pradesh and the Survey of India. As you are aware, Survey of India is the premier technical body dealing with survey all over the country. And Survey of India will be collaborating with us. We will be working together with Survey of India for the next 2.5 years, 3 years till we complete this resurvey and resettlement process for all the lands in the state of Andhra Pradesh. Now, to give you a brief outline on the program of on the MOU and the role of the Survey of India and how we are going to do the survey, I would request our Principal Secretary, Revenue, Usha Rani, to give you the brief details. థ్యాంక్ యూ సార్. సో అందరికి తెలుగులో చెప్తానండి, ఎక్కువ మంది లోకల్ ఓకేనా, తెలుగా ఇంగ్లీషా? ఓకే. మన సిసిఎల్ఏ గారికి, అలాగే సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా మిస్టర్ గిరీష్ కుమార్ గారికి, మిస్టర్ సునీల్, డైరెక్టర్ ఫ్రమ్ హైదరాబాద్, నమస్కారాలు. మీ అందరికి కూడా నమస్కారాలు. ముఖ్యంగా మన స్టేట్లో రీసర్వే డిసెంబర్ 21 తర్వాత మొదలవుతా ఉందండి. ఎందుకు ఈ ప్రెస్ మీటు పెడుతున్నాము అంటే, చాలామందికి రీసర్వే అంటే ఏమిటి తెలియదు, అనుమానాలు ఉంటాయి. ఎందుకు ఇప్పుడు రీసర్వే చేస్తున్నారు, ఇటువంటి డౌట్స్ ఉంటాయి. కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే మీరు ఏదైనా టెక్నికల్గా క్వశ్చన్స్ అడిగితే కూడా ఎస్జిఏ గారు చెప్తారు. మన రాష్ట్రంలో సుమారు 100 సంవత్సరాల క్రితం సర్వే జరిగిందండి. బ్రిటిష్ టైంలో సర్వే జరిగింది. అప్పుడు సర్వే జరిగినప్పుడు చాలామంది, తక్కువ మంది రైతులు ఉండేవాళ్ళు. మనందరికీ తెలుసు, ఇప్పుడు జనాభా పెరిగిపోయింది. మన భారతదేశ జనాభా 4 రెట్లు అయిపోయింది. అట్లానే మన రాష్ట్ర జనాభా కూడా చాలా 4-5 రెట్లు పెరిగిపోయింది. అంటే ఒక తండ్రికి మళ్ళీ కొడుకులు, మళ్ళీ వాళ్ళకి మనవాళ్ళు, ఇలా భూమి డివైడ్ అవుతూ వస్తూ ఉంది. అలానే ల్యాండ్ కూడా, ఒకప్పుడు ల్యాండ్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్, ఓన్లీ అగ్రికల్చర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ల్యాండ్ అనేది చాలా విలువైంది. అగ్రికల్చర్తో పాటు అనేక అవసరాలు, కాలేజీలు కడుతున్నారు, హాస్పిటల్స్ కడుతున్నారు, అర్బనైజేషన్ వచ్చింది. దీనివల్ల ఏమైంది అంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. రికార్డులో ఒకటి ఉంటుంది, ఫీల్డ్ మీద ఒకళ్ళు ఉన్నారు. మనకి మన తండ్రి ల్యాండ్ ఇచ్చినా మన రికార్డు మన పేరుతో లేదు, ఇంకా ఎక్కడో ఎవరో తాత ముత్తాతల పేరుతో ఉంది. అటువంటి పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం, మీ అందరూ తెలుసు, ఇండియాలో ఎక్కడా లేదు, ప్రతి గ్రామానికి ఒక సర్వేయర్ని పెట్టడం జరిగింది. 14,000 మంది సర్వేయర్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే కేవలం మనుషులు ఉంటే సరిపోదు, మనం ఒకసారి కంప్లీట్గా రీసర్వే చేసి అప్డేట్ చేసుకుంటే సర్వే రికార్డ్ అంతా, భవిష్యత్తులో ఎటువంటి డిస్ప్యూట్లు, కోర్టు కేసులు ఇవన్నీ ఉండవు. మనందరికి కూడా ఒక రక్షణ, అంటే ఈ భూమి నాది, దీనికి 4 రాళ్ళు ఉన్నాయనే రక్షణ దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈ రీసర్వే ప్రోగ్రాము గవర్నమెంట్ టేకప్ చేయడం జరిగిందండి. దీనికి మన ప్రభుత్వం ఆమోదించి 986 కోట్ల రూపాయలు దీనికి మంజూరు చేయడం జరిగింది.
ఈ రీసర్వే అనేది టెక్నికల్గా ఎస్జిఐ గారు చెప్తారని నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే మళ్ళీ రిపిటేషన్ అవుతుంది. ఈ రీసర్వే అనేది లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా చేయటం జరుగుతుంది. గతంలో సర్వే బ్రిటిష్ టైంలో సర్వే చైన్ లింక్ పెట్టుకొని మనుషులు మెజర్ చేసి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు చాలామందిని లేబరర్స్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి గ్రామాల్లో క్యాంపులు పెట్టి సర్వేలు చేయించేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో లేటెస్ట్గా మనము లేటెస్ట్ టెక్నాలజీ వాడుకోవచ్చు. దీనివల్ల సులభంగా చాలా కరెక్ట్గా క్వాలిటీగా ఉంటుంది. మనం పాతకాలంలాగా చైను తాడు ఇలాంటివి పెట్టి కొలవకుండా మనము లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఈ రీసర్వే చేయడం జరుగుతుందండి. ఇది రాష్ట్రం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఇది డిసెంబర్ 21, 2020 మొదలుపెట్టి 2023 జూన్ వరకు ఇది కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఈ సర్వే తర్వాత రైతులకి అంటే సైమెంటేనియస్గా మనం ఒక చట్టం కూడా తీసుకొస్తున్నాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. ఈ చట్టం గతంలోనే 1 సంవత్సరం క్రితం మన అసెంబ్లీ పాస్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపడం జరిగింది. దానిలో కొన్ని అబ్జెక్షన్స్ వాళ్ళు రేజ్ చేస్తే ఇటీవల మళ్ళీ ఆ అబ్జెక్షన్స్ రెక్టిఫై చేసి మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరిగింది. ఆ చట్టం కూడా ఆమోదం వస్తే మనకేంటంటే ఇప్పుడు ఉన్న హక్కులు చాలా వరకు కూడా అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ల్యాండ్ అని అంటారు అనమాట. ల్యాండ్ అంతా ఒరిజినల్గా గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్కి ఉంది. ఆ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి రైతువారీ పట్టాలు ఇచ్చారనమాట. కానీ కన్క్లూజివ్ టైటిల్ అంటే మనమే ఓనర్ అనే లీగల్గా మనమే ఓనర్ అనే హక్కు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ఇవ్వబడుతుందన్నమాట. ఈ చట్టం ద్వారా హక్కు ఇవ్వబడితే ల్యాండ్ టైటిలింగ్ అనే హక్కు మనకు వచ్చినప్పుడు ఇంకెవరైనా చాలా సులభంగా ఎక్కడైనా ల్యాండ్ కొనుక్కోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అనుమానం ఉండదు. మనం కొనుక్కున్న ల్యాండ్ బోగస్ ఏమో, అమ్మినవాడు నిజంగా అతనికి హక్కు ఉందా లేదా, వేరే వాళ్ళు అమ్మేశారేమో అని ఇలాంటివన్నీ కూడా అనుమానాలు లేకుండా ఇప్పుడున్న చట్టాలను అనుసరించి ఎవరికి హక్కులు అయితే వస్తాయో వాళ్ళకి హక్కులు క్రియేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమిటంటే చాలా ధైర్యంగా రిజిస్ట్రేషన్కి వెళ్ళి మనం కొనుక్కోవచ్చు భూమి. అట్లా ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రకారం బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి రైతులకి. నీ భూమి ఎంత ఉంది, ఎక్కడున్నాయి హక్కులు, దాని స్కెచ్ ఏంటి, దాని లెంగ్త్ ఏంటి, పక్కన ఎవరు రైతులు ఉన్నారు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సరిహద్దు రాళ్ళు 4 రాళ్ళు ఉంటాయి కదా, ఎవరి భూమికైనా 4 వైపులా రాళ్ళు వేసేది కూడా గవర్నమెంట్ గతంలో ఎప్పుడు కూడా రాళ్ళు అనేవి రైతులు ఖర్చుతో వేసుకునేవాళ్ళు. అయితే ఫస్ట్ టైం ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఏమందంటే మనం సర్వే చేసేసి వస్తాం, మళ్ళీ వాళ్ళు రాళ్ళు ఒకళ్ళు వేసుకుని ఒకళ్ళు వేసుకోకుండా అలా కాకుండా అందరికీ కూడా మనమే ఉచితంగా రాళ్ళు కూడా వేస్తే చాలా అసలు గ్రామంలో డిస్ప్యూట్ ఉండదు, ఎవరి ల్యాండ్ ఎక్కడో క్లియర్గా ఉంటుందని చెప్పి ఈ యొక్క నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు లీడర్షిప్లో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందండి. అలాగే సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో కమిషనర్ సర్వే సెటిల్మెంట్ ఉంటారు, ఆయన నేషనల్ లెవెల్లో సర్వే అథారిటీ అన్నమాట. వారి టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకుందాం, ఎందుకంటే కొత్త టెక్నాలజీ కాబట్టి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుందాం. అల్టిమేట్గా రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వానికి కమిషనర్ సర్వేతో ఉంటుంది, కానీ వాళ్ళ టెక్నికల్ సపోర్ట్, వాళ్ళ గైడెన్స్, వాళ్ళ ఇండియాలో వాళ్ళకున్న నేషనల్ పర్స్పెక్టివ్ అని చెప్పి వారికి మనం లెటర్ రాయడం జరిగింది, మీరు మాతో అసోసియేట్ అవ్వండి అని. వారు అంగీకరించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక MOU కుదుర్చుకోవడం జరిగిందండి. దీని ప్రకారం ఏంటంటే వాళ్ళు అంటే ఇప్పుడు ప్రతి స్థలానికి ప్రతి ఊరికి ఒక స్ట్రాటజీ ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఒక ప్లెయిన్ ల్యాండ్ ఉందనుకోండి పంటలు లేని టైంలో, అప్పుడు డ్రోన్స్ ఫ్లై చేసుకొని మ్యాప్ వస్తుంది అనమాట. వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ బట్టి ఏరియా ఎవరిదంతా మనం పబ్లిష్ చేస్తాం. దానికి ఎవరైనా అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకున్నాక ఎవరైనా అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే మళ్ళీ మనం ఫీల్డ్కి వెళ్ళి సర్వే చేసి కరెక్టా కాదా అని కూడా మనం చూస్తామన్నమాట. అయితే ఎక్కడైతే హార్టికల్చర్ చెట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ డ్రోన్స్ ద్వారా యాక్యురేట్ లేనప్పుడు అక్కడ అంటే రోవర్స్ అని ఉంటాయి, దాని ద్వారా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఊరికున్న స్ట్రాటజీ బట్టి ఈ సర్వే జరుగుతుందండి. రాష్ట్ర ప్రభుత్వం ఇది అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇండిపెండెన్స్ తర్వాత ఈ సర్వే వ్యవసాయ భూములు, టౌన్లు, అలాగే గ్రామ కంఠాలు 3 కూడా సర్వే మొత్తం అగ్రికల్చర్
ల్యాండ్తో పాటు ఈ రెండు ఎక్సెప్ట్ ఫారెస్ట్ ల్యాండ్ తప్పితే అన్నీ కూడా ఇప్పుడు సర్వే చేసి హక్కులు పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామ కంటాల్లో మనకు తెలుసు ఎవరికి హక్కు పేపర్లు ఉండవు, కానీ ఈ టైటిలింగ్ యాక్ట్ వచ్చాక వాళ్ళకి హక్కులు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల గ్రామ కంటంలో మనకు ఒక 3 సెంట్ల ఇల్లు ఉందనుకోండి, దానికి హక్కు వస్తుంది, మనం అమ్ముకోవచ్చు, మనం రైట్ఫుల్ ఓనర్ అవుతాం. కాబట్టి ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఈరోజు సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇక్కడికి వచ్చారు. మన 2 డిపార్ట్మెంట్లు, మన రాష్ట్ర సర్వే డిపార్ట్మెంట్, సెంట్రల్ సర్వే డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా ఒక వడంబడిక చేసుకొని వాళ్ళు మనతో పాటు ప్రయాణించడానికి, మనకి టెక్నికల్ గైడెన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారండి. అలాగే వారు ఈ డ్రోన్స్ ఇట్లా ఏవైతే ఉంటాయో వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం చెల్లించడం జరుగుతుందన్నమాట, స్క్వేర్ కిలోమీటర్ రేట్స్ ప్రకారం. సో ఇది మంచి కార్యక్రమం. అయితే ఏ కార్యక్రమం అయినా ప్రజలలో, అంటే ముఖ్యంగా ఈ భూమి ఉన్న వాళ్ళలో కరెక్ట్ అవగాహన ఉండాలి. అలా కాకుండా అవగాహన లేకుండా ఇదేమో దీనివల్ల నష్టాలేమో, ఎందుకు ఇప్పుడు సర్వే మేము అట్లా అనకుండా మంచి అవగాహన కలిగించి వాళ్ళు కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తే, ముఖ్యంగా మన రాష్ట్రంలో చాలామంది వివిధ ప్రాంతాల్లో ఉంటారు, విలేజ్ల్లో ఉండకుండా టౌన్లో ఉంటారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా వారి ఊర్లో ఎప్పుడు సర్వే జరుగుతుందో అప్పుడు వాళ్ళు కూడా ఉండి సహకరించితే చాలా పర్ఫెక్ట్గా ఈ సర్వే జరుగుతుందండి. తక్షణమే అక్కడే స్పాట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడే కూడా సాల్వ్ చేయటం జరుగుతుంది. ఇంకా కొన్ని అప్పీల్కి వెళ్ళి ఉదాహరణకి 2 బ్రదర్స్ ఉన్నారు, ఇద్దరు నా ల్యాండ్ ఇది అని చూపించారనుకోండి, అక్కడే పరిష్కారం అయిపోతుంది. అలా కాకుండా ఇద్దరు కొట్టుకుని అప్పీల్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ప్రతి మండల్లో ఒక మొబైల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీంకి అప్పీల్ చేసుకోవచ్చు అనమాట, ఇది రాంగ్ చేశారు అని. అప్పుడు వాళ్ళు కాగితాలన్నీ చూసి ఏది కరెక్టో ఆర్డర్ ఇస్తారనమాట. సో రైతులు బాగా సహకరించాలి. ఇల్లు గల వాళ్ళు కూడా వాళ్ళ ఊర్లో జరుగుతున్నప్పుడు, ఆ ఊర్లో ఒక 2 రోజులు జరుగుతుంది అనుకోండి, అక్కడ వాళ్ళు ఉండి ప్రభుత్వానికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సహకరిస్తే రెవెన్యూ అండ్ సర్వేకి ఇది బాగా జరుగుతుంది. సో ఐ జస్ట్ బ్రాడ్లీ ఎక్స్ప్లెయిన్డ్, అంతే కదా సార్. ఇప్పుడు నేను సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ శ్రీ గిరీష్ కుమార్ గారిని మాట్లాడమని చెప్తానండి. ఆయన చెప్తారు. టెక్నికల్గా మీరు ఆయన మాట్లాడాక ఏమైనా డౌట్స్ ఉంటే వీ కెన్ టేక్ క్వశ్చన్స్. ఇది ఇప్పుడు ఏంటంటే మనం సర్వే అంతా 3 ఫేజుల్లో చేయడం జరుగుతుందండి. మన రాష్ట్రంలో 17,340 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో 5,000, తర్వాత ఫేజ్లో 6,500, తర్వాత ఫేజ్లో మిగిలిన 5,000, అలా 3 ఫేజుల్లో చేయటం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో 5,000 గ్రామాలు అన్ని మండలాల్లో కూడా జరుగుతుంది అనమాట. అంటే ఒక మండలంలో 20 గ్రామాలు ఉన్నాయనుకుంటే సుమారుగా ఫస్ట్ ఒక 6 గ్రామాలు, తర్వాత ఒక 7-8 గ్రామాలు, తర్వాత 6 గ్రామాలు తీసుకుంటాం. కాబట్టి మండలానికి ఒక టీం ఉంటుంది. అంటే అన్ని గ్రామాలు ఒకేసారి తీసుకోం కదా, 3 ఫేజులుగా ప్రతి మండలంలో ఉన్న గ్రామాలని 3 ఫేజులుగా డివైడ్ చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ మండలానికి ఒక టీం ఉంటుందండి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడైతే అప్రూవల్ వస్తుందో అప్పుడు దాని ప్రకారం ఒక టైటిలింగ్ ఆఫీసర్ ఉంటారు. దాని మీద మళ్ళీ ఒక జాయింట్ కలెక్టర్ క్యాడర్లో ట్రిబ్యునల్ ఉంటుంది. మళ్ళీ దాని మీద ఒక డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్లో అప్పలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది. దానిపైన హైకోర్టు ఉంటుంది అనమాట. అది టైటిలింగ్ సిస్టంలో. ఈ టైటిలింగ్ సిస్టంలో అంతా చాలామంది స్టాఫ్ ఉంటారు. అది అప్రూవ్ వచ్చినప్పుడు ఆ సిస్టమ్. బట్ ఇప్పుడు సర్వే సిస్టంలో మండలానికి ఒక టీం ఉంటుంది. ఓకే అండి, మండలాన్ని 3 ఫేజులుగా డివైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Before I request Surveyor General of India to talk on the technical aspects, final ga what are we giving to the farmers, the landowners? Prati landowner ki we will be giving a land title document along with the map of that land. Prati farmer ki, prati house owner ki, prati title holder ki we will be giving this document, and we will be also keeping the village map, village records and all digitized record clear. One important point which I want to mention before Surveyor General comes in, prati land parcel ki okati unique number untundi, and సర్వే సబ్ డివిజన్ నంబర్ కాకుండా ఇంకోటి యూనిక్ నంబర్ ఉంటుంది. అట్లాగే ప్రతి ల్యాండ్ పార్సల్కి ప్రతి కార్నర్ పాయింట్, బౌండరీ పాయింట్కి
లాటిట్యూడ్ లాంగిట్యూడ్లో డిమార్కేషన్ ఉంటుంది. సో ప్రతి ల్యాండ్ పార్సల్ బౌండరీ విల్ బి డిమార్కేటెడ్ ఇన్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్. ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పినట్టుగా మన మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ continuously operating reference station points we are putting up. 70 stations in the whole state of Andhra Pradesh, totally coordinated with the Survey of India. The whole fixing of the base stations and all will be referenced and checked by the Survey of India technical team. In addition, Survey of India is going to bring advanced drones, which has the software also. Prati area lo, prati gramam lo, prati urban area lo, prati habitation lo, drone survey dwara maps tayar cheyatam jarugutundi. ఆ మ్యాప్కి మళ్ళీ మన తీసుకొని మన రెవెన్యూ స్టాఫ్ ద్వారా, మన సర్వే స్టాఫ్ ద్వారా ప్రతి గ్రామంకి పోయి అందరికీ నోటీస్ ఇష్యూ చేసి ఇట్లా మీ భూమి ఉంది, అది అంతా మీకు ఒప్పుకుంటున్నారా, ఏదైనా ఆబ్జెక్షన్ ఉందా చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వటం జరుగుతుంది. ఈ అన్నీ చేసిన తర్వాత మనము రికార్డ్స్ అన్నీ ఫైనలైజ్ చేస్తాము. రికార్డ్స్కి అపీల్ ప్రొసీజర్ కూడా ఉంది చెప్పారు. మొబైల్ కోడ్స్ కూడా పెట్టున్నాము. ప్రతి విలేజ్లోనే వెళ్ళి మొబైల్ కోడ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ తర్వాత మొత్తం రికార్డ్ అది అంతా ఫైనలైజ్ అయిన తర్వాత we are going to give the title document, we are going to give the map, we are going to prepare the village records, and the village secretariat will function as the unified land record authority, land survey authority, and also the land registration authority. So ఈ మూడు ఫంక్షన్స్కి అక్కడ కలిపి మనము చేస్తాము. ఇప్పుడు రెఫరెన్స్ స్టేషన్స్ ఎట్లా పెడతాము, డ్రోన్స్ ఎట్లా ఫ్లై చేస్తాము, మ్యాప్స్ ఎట్లా తయారవుతుంది, అది అంతా గురించి ఐ రిక్వెస్ట్ అవర్ సర్వేయర్ జనరల్ టు గివ్ యూ ది ఫీడ్బ్యాక్. యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్, దిస్ ఈజ్ అ జాయింట్ ఎఫర్ట్, ఫస్ట్ టైమ్ ఇన్ ది కంట్రీ being done with the government of Andhra Pradesh and the Survey of India, and we will, it's a very modern, very latest technology product, and we request the cooperation of all the people in this exercise. Now I request Lieutenant General Girish Kumar, Surveyor General of India, to give you the brief technological background details. Thank you. Namaskar, very good afternoon. First of all, I would like to convey my sincere thanks and gratitude to Government of Andhra Pradesh and the people of Andhra Pradesh through all of you for associating Survey of India with this visionary program of Honorable Chief Minister. Why Survey of India is involved in this program? Because Survey of India is the national mapping agency, and our mandate is to map each and every square inch of the country. Earlier, land records was a separate subject, topographical mapping was a separate subject. Now with the advancement in technology and the requirement of the citizen, requirement of the planners, requirement of the administrators, now the two have to be integrated, because you cannot have separately land records, they all will be layers. So that is why Survey of India is very keen to join hands with the Government of Andhra Pradesh. As brought out that it is a joint project, in fact we will be only providing all kind of technical assistance, whatever is required for whether it's preparing a fresh map, integrating land records, and bringing out land parcel maps. So all technical support and supervision, quality control will be done by Survey of India. We'll be doing this in 4 phases. Phase 1 will be establishing geodetic infrastructure. We all know that location is known by 3 parameters: latitude, longitude, and height, X, Y, and Z. For XY there is a different datum, for Z there is a different datum. Height comes from the mean sea level. So Survey of India will be providing full assistance to Government of Andhra Pradesh in establishing a seamless geodetic infrastructure, which will be part of the national geodetic infrastructure, so that we have one common Indian terrestrial reference framework in terms of XY and in terms of the height also.
For height also, we will be doing very high precision leveling line, starting from coast and taking to entire Andhra Pradesh, and we'll be developing a geoidal model. Geoidal model will be very easy tool to convert GPS height into orthometric height. So this is part of the geodetic infrastructure which we will be establishing for the complete Andhra Pradesh. Then for drone flying also, we are using survey professional grade drones. Means they are different from the normal surveillance drone or video drones. In this we have one GPS on board, and there is one GPS at the base station also. So we will be achieving best of 5 centimeter ground sampling distance for each ortho rectified image. Means this is the worst case 5 centimeter. Generally we achieve 1 to 2 centimeters, but in the worst case it will be 5 centimeters. So with this we can achieve accuracy of any feature to plus minus 10 centimeter. This is the highest possible accuracy which is achievable in the world itself, and no other technology provides this kind of tools or facilities. Now once we achieve this kind of accuracy, then we will make a map, then the integration of the land records, ground validation, and all other associated activities will be taken up. For urban areas, we will be deploying 360-degree cameras also for acquiring images 180 degrees in the front and 180 degrees at the back, so that for everything, whether it is a land record or whether it is an urban area, there is a kind of evidence-based mapping system is being established in the entire state. The last one is capacity building, because Andhra Pradesh has got a lot of surveyors, and we'll be teaching them and training them in all modern technologies, so that once the project is completed, then the state is on its own and no further handholding is required, and all the staff, surveyors and other officials, they are fully trained to handle this kind of updation, because updation of land record is a continuous process. Everybody will, the people may sell their land, they may jointly bifurcate within the family. So it is a continuous process which will carry on for many decades. So then the state will be totally independent to adopt new technologies and carry on their own. So these are the few major parameters or technical issues which Survey of India will be assisting Government of Andhra Pradesh. Just mention about the training to the 14,000 people Yeah. also. Yeah. So as on today, they have Andhra Pradesh has got 14,000 surveyors. So we have already started training the trainers, and then we'll be giving them on-job training also in the field. They'll be jointly working with us in the field, so that they are totally accustomed and they are totally familiar with the new technologies. Then there's going to be a training institute is also being established at Tirupati, training academy rather. So Survey of India will be also participating in joining hand with the Government of Andhra Pradesh in imparting and building up this training academy. Skill development is also one of the challenges which even the common man or common surveyors, they will be, because it is not only the government employees, in future all the private surveyors also can be trained and capacity building can be done, so that in future many surveyors, or like we have chartered accountants. So similarly we are going to move towards the chartered surveyors also, because ultimately the requirement of geospatial experts increasing manifold. Not only revenue is just one subject, then there are many departments who will be using geospatial data. So this map what we are producing will not be only for revenue department. All the departments of the Government of Andhra Pradesh will be using it for various day-to-day their planning purposes or administration or any development activities. So this is what, at the end again I would like to convey my sincere thanks to Government of Andhra Pradesh for associating Survey of India, which is one of the oldest national mapping agency of the world, and it's known for its reliability, its accuracy, authenticity of the documents. Thank you so much. No, that is Any questions? we will take up questions so that you can ask, but just to tell you about one small story about the Survey of India. You must have seen it came out today in newspapers and it was released yesterday. In 1954, Survey of India had measured Mount Everest, and the height of Mount Everest was measured as
8,848 meters. Yesterday, China and Nepal have jointly, in 2020, they have released the height of Mount Everest. In 2020, with all the latest technology, they have given 8,848 meters, 0.86 centimeters. The only difference is 86 centimeters in about 8.8 kilometers. You can understand the efficiency at which the Survey of India works. This time also the technology that we are using, the Survey of India informs us the difference will not be more than 5 centimeter. The drone survey or the CORS survey, the difference will not be more than 5 centimeter. So Adi point also is very important, and we are working on that. And we request you for any questions from anybody, we are ready to answer it. Please. ఇప్పుడు ఈ రీసర్వే పేరు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష అండి ఆ పథకం, భూరక్ష పథకం. 21 డిసెంబర్ తక్కెళ్ళపాడు, జగ్గయ్యపేట మండల్ తక్కెళ్ళపాడు విలేజ్లో ఇది లాంచ్ చేయటం జరుగుతుంది. అక్కడ ఆ విలేజ్లో ఇప్పటికే మనము పైలట్ సర్వే చేసాం లాస్ట్ 3-4 మంత్స్గా. అది కంప్లీట్ అయిపోయింది. ఆ రోజున అక్కడున్న రైతులకి పత్రాలు ఇవ్వడం, అలానే ఈ రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే కార్యక్రమం ఆ గ్రామం నుంచి మొదలవుతుంది. అదే అండి, ఆ రోజున కాగితాలు రైతులకి పట్టాలు ఇస్తామండి. సర్వే అయిపోయింది కదా. ఇప్పుడు తక్కెళ్ళపాడు గురించి చెప్తున్నారు కదా. తక్కెళ్ళపాడు గ్రామంలో సుమారు 800 మంది రైతులు ఉన్నారండి. 800 మంది రైతుల్లో 35 మంది మాత్రం అప్పీల్స్, మిగతా అన్నీ సెటిల్ అయిపోయినాయి సామరస్యంగా. 35 మంది ఇంకా సెటిల్ కావాలి. అంటే ఇప్పుడు మనం కొలిసినప్పుడు తక్కువ భూమి వచ్చింది అనుకోండి, ఆయన అడుగుతాడు కదా నా భూమి ఎందుకు తగ్గిపోయింది. అప్పుడు మనం ఫీల్డ్కి వెళ్ళి చూపించాలి ఎందుకు, ఎక్కడి నుండి ఎక్కడ ఉంది నీ భూమి ఎంత ఉంది అని. ఈ 35లో కూడా 18 మాత్రం మిగిలినాయండి. మిగతా అన్నీ కూడా జాయింట్ కలెక్టర్ డిస్పోజ్ చేశారు. అంటే ఎక్సెప్ట్ 18, ఈ 35 అప్పీల్లో 18 మాత్రం పెండింగ్ ఉన్నాయి. మిగతా అన్నీ కూడా డిస్పోజ్ చేశారు. ఈ 18 కూడా రానున్న 3-4 రోజుల్లో మళ్ళా వెళ్ళి ఫీల్డ్లో ఇదిగో మీ భూమి ఎక్కడి నుండి ఎక్కడికి ఉంది, ఇది బౌండరీ వాళ్ళ ముందే కొలవడం, రోవర్ పెట్టి కొలవడం. ఇంకా వాళ్ళకి ఏమన్నా ట్రెడిషనల్గా కాదు మాకు చైన్ పెట్టే కొలవండి అంటే కూడా అది కూడా కొలిసి చూపించి కన్విన్స్ చేయటం జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఎవరైనా ఒప్పుకోకపోతే ఇంకా మనం ఏం చేయలేము. Just 1 minute, just one more point I'll just add on that. Survey చేసినప్పుడు we know the technology changes, some area differences may come. Area different ఉంటే ఒకటి డ్రోన్ సర్వేలో ±5 సెంటీమీటర్స్ ఉండవచ్చు. దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు 1 acre 1 cent బదులు 99 cent రావచ్చు, అట్లా ఉండవచ్చు. So, but that is the correct thing. If any farmer does not agree to that, we are having rover stations. Physical ga boundary to boundary పోయి ఆ ఏరియా కూడా మళ్ళా రోవర్స్ ద్వారా కూడా క్యాల్కులేట్ చేసి చూపించడం జరుగుతుంది. సెకండ్, అది కూడా ఒప్పుకపోతే మన పాత చైన్ లింక్ సిస్టంతో కూడా మెజర్ చేసి చూపిస్తాము. థర్డ్, అది కూడా ఒప్పుకోపోతే సింపుల్ లెంగ్త్ బై బ్రెత్ మెజర్మెంట్ టేప్తో కూడా, అండ్ ఓన్లీ ఆఫ్టర్ ద గ్రౌండ్ ట్రూతింగ్ ఈస్ కంప్లీటెడ్ వీఆర్ సేయింగ్ దట్ దిస్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్. సో it is very important that the people are made aware of the situation correctly, in a correct manner, because it is all for the people. All of you know how much of land disputes and land matters pertain. So this is all for resolving these disputes, and this is being done after 100 years. So you can imagine the scope. Ee roju manchiga pani cheste kanisam I can say 30-40 years kosam malla without any problem all the issues can go.
ఫారెస్ట్ ల్యాండ్కి బౌండరీస్ వరకు మనము పోతాము, ఫారెస్ట్ ల్యాండ్ లోపలికి మనం పోను. దట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్ ఆన్ దేర్ ఓన్. అంటే మెయిన్ కారణం అంటే మీరు మా టెక్నాలజీకి అర్థం చేసుకోవాలి. మేము డ్రోన్ ఫ్లై చేస్తున్నాము అంటే విలేజ్ ఖాళీ ఏరియాలో డ్రోన్ ఫ్లై చేయవచ్చు, రోవర్ తీసుకువెళ్ళు. ఫారెస్ట్ లోపల మాకు పోదానికి మళ్ళా వీల్. ఎనీవే యూ కెన్ సర్వే ఆఫ్ డైరెక్టర్ జనరల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా చెప్తారు. See the forest, what drones we are using, these has got a optical sensor. So optical sensor will be able to, like we see what we see, same way optical sensor works. But when it comes to the forest land, so then this optical sensor will not work. There the LiDAR technology is the best technology to find out the terrain, and subsequently once we start this and we make a good progress, then we'll be advising them to cover this forest land also. But using LiDAR technology, there is no other technology which will be able to capture the terrain of forest land. Any other question? Training again. We, as you know, after the bifurcation of the state of Andhra Pradesh, we have a very small training center at Samarla Kota in East Godavari. So yesterday we thought when we are taking up such a major program, continuous training as well as skill upgradation is absolutely essential. And mana daggara man workforce kuda 11,000 trained people plus 2,000 or 3,000 from the town planning wing. So 14,000 people mana daggara survey wing lo untaru. 14,000 people ki training cheyali. Tomorrow Survey of India is saying they will also associate with the training, because repatki ekkado vere chota poi survey cheyalani ante mana people who are already trained will be very helpful for them to take it up in other areas also. So ఇప్పుడు పైలట్స్ వాళ్ళు తీసుకువస్తున్నారు, కో పైలట్ మనము తయారు చేస్తున్నాము. అట్లా మీరు and they will also open their office. Right now they have a small office in Visakhapatnam. They will also open an office, and we will also have a control room center, and we will likely to put it in the training institute itself, so that the control room itself becomes a very learning experience for all the surveyors. రెండు మూడు పాయింట్స్ నేను చెప్తాను, తర్వాత ఇచ్చేస్తాను. భూభారతి వాజ్ అ పైలట్ ప్రాజెక్ట్ టేకన్ అప్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ ద యూనిఫైడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళు పూర్తిగా దానికి అనాలిసిస్ చేశారు, ప్రాబ్లం ఎక్కడెక్కడ అయింది. మెయిన్ టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ కాకుండా అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమైంది అంటే వాళ్ళు ఈ సర్వే వర్క్, డ్రోన్ సర్వే ఈ అంతా అవుట్సోర్స్ చేశారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు కి ఇది సర్వే చేయండి. నౌ you know land records so complicated, సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్ అది అర్థం రావాలి. మనము ఏమీ ఫోటో తీసుకోవటం లేదు, వీఆర్ డీలింగ్ విత్ పీపుల్ అండ్ ల్యాండ్. సో ఈ అవుట్సోర్స్ చేసిన వల్ల ఆ మ్యాప్కి ల్యాండ్ రికార్డ్కి లింకప్ పెట్టి చేయలేకపోయారు. ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఓన్లీ డూయింగ్ ద డ్రోన్ సర్వే, దే ఆర్ కమింగ్ విత్ సాఫ్ట్వేర్. I request you to mention about the software also, that is very important. A map to paatu మొత్తం సాఫ్ట్వేర్తో అది లింకప్ చేసి, విలేజ్ మ్యాప్తో లింకప్ చేసి మాకు ప్రతి ల్యాండ్ పార్సల్కి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇస్తున్నారు. సో దిస్ ఈజ్ ద మేజర్ కాంట్రిబ్యూషన్, దట్ ఈజ్ నంబర్ 1. ఇంకోటి రీజన్ నిజామాబాద్ రిపోర్ట్లో ఏముంది అంటే ఈ విలేజ్ సర్వేయర్స్, మండల్ సర్వేయర్స్కి అంత అవగాహన లేదు. ఇప్పుడు మేము ఈ 14,000 మందికి కంటిన్యూస్ ట్రైనింగ్, నేను ఈవెన్ చెప్పాను మీకు 22nd నుంచి అన్నీ ఒకేసారి చేసి తప్పు చేయటం లేదు. ఒక విలేజ్ స్టార్ట్ చేయండి, ఒక విలేజ్ ప్రతి జిల్లా అండర్ సూపర్విజన్ ఆఫ్ జాయింట్ కలెక్టర్ స్టార్ట్ చేసి మంచిగా చేసుకోండి, నేర్చుకోండి. తర్వాత 1 per డివిజన్ అండ్ దెన్ 1 per మండల్ చేసుకొని అది పోతుంది. సో దిస్ ఈజ్ ద 2 మేజర్ రీజన్స్. ఎనీథింగ్ ఎల్స్? ఇది నేను యాడ్ చేయాల్సిన ఒక పాయింట్ ఏమంటే,
నిజామాబాద్ డిస్టిక్లో భూభారతి జరిగినప్పుడు ఇది ఓన్లీ సర్వే డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్గా చేయటం జరిగిందండి. అంటే ఎక్స్క్లూజివ్గా సర్వే చేసేసారు. సర్వే చేశారు కానీ అది ఏంటి ఉపయోగం అనేది లేదు. సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే రెండు కలిసి చేస్తేనే సక్సెస్ అవుతుంది ఎక్కడైనా. ఎందుకంటే సర్వేతో పాటు రికార్డ్ అప్డేషన్ జరగాలి. తర్వాత ఏవైనా వాళ్ళకి ప్రాబ్లం అంటే మనం రెక్టిఫై చేశాక పాస్బుక్ కానీ ఇవ్వాలి. అప్పుడు ల్యాండ్ టైటిలింగ్ లేదు. మేజర్ థింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేదు. చేద్దాము యాక్ట్ అనుకున్నారు కానీ చేయలేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అలానే రెవెన్యూ డిపార్ట్మెంటు సర్వే ఇద్దరు కలిపి పనిచేయలేదు. ఓన్లీ సర్వే డిపార్ట్మెంట్ వర్క్ లాగా భావించడం జరిగింది. అందువలన అది దీనివల్ల ఏం ఉపయోగం అర్థం కాలేదు ఎవరికి. అట్లా అక్కడితో ఆగిపోయింది. అప్డేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డు, పాస్బుక్ ఇవ్వలేదండి. ప్లస్ అప్పటికిప్పటికే టెక్నాలజీ కూడా చాలా మారింది. అప్పుడు కార్స్ ఇవి లేవు. అప్పుడు ట్రెడిషనల్గా డిటిఎస్ ఉండేది కదండి, డిజిటల్ ఎక్విప్మెంట్ ఉండేది. ఇప్పుడు చాలా జీపీఎస్ ఉంది. బట్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఫాస్ట్గా అవుతుంది. every field land parcel, మన వర్డ్ వీఆర్ యూజింగ్ ఈజ్ ల్యాండ్ పార్సల్. ఎవ్రీ ల్యాండ్ పార్సల్ అంటే ఒక ఇటు బండ్ ఉంది, ఇటు బండ్ ఉంది, ఇటు బండ్ ఉంది అంటే ఒక పార్సల్. మళ్ళా తర్వాత మీరు సబ్ డివైడ్ చేస్తే మళ్ళా కంప్యూటర్లో 2 నంబర్ వస్తుంది, కానీ ప్రస్తుతానికి 1 నంబర్ ఉంటుంది. ఒక పట్టాదార్ పాస్బుక్ ఇచ్చాము, అట్లాగే ఉంటుంది. వీ విల్ గివ్ అట్లాగే ప్రతి విలేజ్కి 1 టైటిల్ డాక్యుమెంట్ ఇస్తాం. మన పట్టాదార్ డెఫినేషన్ సేమ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.